ధరణిని మార్చడం, ధరణి సమస్యల్ని సంపూర్ణంగా పరిష్కరించడం అంటే మా ధరణి పిల్లి బెసరకాయ తొడలావంతుంది అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారే తప్ప మీరిచ్చిన హామీలు కంపెడు, నిధులు దోషడే అన్నట్టుంది. రోజుకి ఒక పూట పస్తుండైన ఇందిరమ్మ ఇళ్ళు కట్టించే దాంట్లో హైడ్రాకు సంబంధించింది ఇది పులి మీద స్వారీ. నేనుండే ఇల్లు కానీ లేకుంటే నా తమ్ముడికి సంబంధించిన ఇల్లు కానీ ఉన్నా హైడ్రాది ఎఫ్టీఎల్ఏ కాకుండా మీ ఆర్థిక లావాదేవీలు లేకుంటే మీ బిజినెస్లు, ఆ సంపద ఏడదాయాలనో ఆ బంగారపు గనులు ఏడన్నాయో మాకు చూపించట్లే. కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వం కానీ చేసింది చెప్పుకోవడం కూడా చేత కాదు. అంతా అక్యూములేట్ అవుతుంది. పేజీలన్నీ కూడా ఒకటే పుస్తకంలోకి వస్తున్నాయి కానీ ఆరంభ సూరత్వమే, చర్యలు ఏమీ లేవు అని ప్రజలు అనుకుంటున్నారా, మా శ్రీనివాస్ గారు అనుకుంటున్నారా? కానీ ఒక మాట కేటీఆర్ అన్నాడు, మళ్ళీ మీ అధికారంలోకి వచ్చాక సెక్రటరియట్ చుట్టూరున్న చెత్తని తీసేస్తావు. ప్రజల సొమ్ముతో నువ్వు భాగవతం ఆడేదేంది? కవిత బెయిల్పై మీ కామెంట్. తను ఒక వ్యక్తి అయితే ఆ మెడలో ఒక డోలు ఎవరాయంటే ఏ జిల్లాలో లేనట్టుగా 3 మంత్రులు ఖమ్మం జిల్లాకు ఉన్నారు. సమన్వయం పరవడింది అనే విమర్శని స్వీకరిస్తారా? ఒక మనిషిని డిమోరల్ చేయాలి, కౌంటర్ ఇవ్వలేకపోవటానికి కారణం వాళ్ళు చేసే ఆరోపణలో నిజం ఉందా? రియల్ సినిమా సెకండ్ పార్ట్ రాబోయే కపుల్ ఆఫ్ డేస్లో మీరే చూస్తారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బిగ్ ఇంటర్వ్యూ రాత్రి 7 గంటలకు మీ బిగ్ టీవీలో.